వైసీపీ సభ్యత్వానికి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు రాజీనామా చేశారు. రేపు సేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు శ్రీనివాసులు ప్రకటించారు. 5 ఏళ్లు సహకరించిన చిత్తూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి కార్యక్రమం అంకిత భావంతో చిత్తశుద్ధితో చేశానని అరణి శ్రీనివాసులు తెలిపారు. జిల్లా అభివృద్ధికి సీఎంకి వినతిపత్రాలు అందించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలిజలకు వైసీపీ తక్కువ చేసిందని శ్రీనివాసులు మండిపడ్డారు. బలిజలు అది కూడా వైసీపీకి ఓటు వెయ్యరు అని ఒక స్వయంగా ముఖ్యమంత్రి సలహాదారులకు భావన కలిగిందంటే బలిజల అవసరం లేదా? రాయలసీమలో బలిజలు ఈరోజు 50-60 లక్షల ఓట్లు కలిగిన రాయలసీమ 6 జిల్లాలలో ఉంటే బలిజలకు ఒక్కటన్నా మీరు ఇచ్చారా? మంత్రి పదవి లేదు, జిల్లా విప్పిస్తానన్నారు, అసెంబ్లీ విప్పి లేదు, ఒకటి కూడా న్యాయం చేయలేదు. నువ్వెందుకు? నీకు ఇవన్నీ చెప్పారు కాబట్టి నేను ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కళ్యాణ్ పార్టీలో నేను పోయి కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ పార్టీలో కలిసిన వెంటనే నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను, వాళ్ళకేమైనా ఇచ్చారా? లేదు. నేను చిరంజీవి కుటుంబంతో 2002 నుంచి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆ రోజు అంబులెన్స్ ఒకటి ఓపెన్ చేశాం చిరంజీవి గారి గురించి 2002 సంవత్సరంలో అంబులెన్స్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. చిరంజీవితో సాన్నిహితం ఉంది, కుటుంబంతో సాన్నిహితం ఉంది. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ కలిశాను, నన్ను సస్పెండ్ చేశారు. ఓకే, ఇదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి, రెడ్లందరూ, మాగుంట శ్రీనివాసరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ రాజీనామాలు చేసి రెడ్లు ఎందుకు సస్పెండ్ చేయలేదు? మీరు బలిజలు ఒకరైనా మీకు దొరికిన రాష్ట్రంలో? బలిజలు తెలంగాణ ఒంటరి వాళ్ళే. బలిజలు అంటే అంత హీనంగా చూడాల్సినంత అవసరం ఏముంది? అటువంటి పార్టీలో కొనసాగాల్సిన అవసరం కూడా నా మనసు నొచ్చుకుంది కాబట్టి నేను ఆ పార్టీలో కొనసాగేదని కూడా ఇష్టం లేదు. ఈరోజే నేను